My dear students, I am Srinivas, ఎకానమీ ఫ్యాకల్టీ. మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారు. ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎకానమీ నుంచి 30 మార్కులు వచ్చాయి. ఈ 30 మార్కుల్లో మీరు ఎన్ని మార్కులు చేయగలిగారు? నాకు తెలిసి నా నాలెడ్జ్ ప్రకారం మార్కెట్లో దొరుకుతున్న పుస్తకాలు కానీ మీరు తీసుకున్న కోచింగ్ కానీ ఇవన్నీ కలిపితే 30లో బాగా మీరు టేబుల్స్ గట్ట అన్ని అనాలిసిస్ చేయగలిగితే ఒక 4 నుంచి 5 బిట్లు మాత్రమే చేయగలిగారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అన్నట్టు ఎకానమీ పేపర్ అనేది చాలా టఫ్గా ఉంది. అంతేనా మీ అభిప్రాయం? ఎకానమీ పేపర్ టఫ్గా లేదు. ఎందుకు మీరు చేయలేకపోయారంటే ఎకానమీ చదివే విధానంలో మీరు మార్పులు చేసుకోవాలి. మీకు మార్కెట్లో దొరికినవి కానీ మీరు చదివినవి కానీ ఏం చదివారు అంటే కంటెంట్ మాత్రమే చదివారు. మీరేం చదివారు? కంటెంట్ లేదా కోర్. ఈ కోర్ సబ్జెక్ట్ మాత్రమే మీరు చదివారు. ఎందుకు మీరు అదే చదివారు అంటే మీకు మార్కెట్లో దొరుకుతున్న పుస్తకాలు కానీ మీరు తీసుకున్నటువంటి కోచింగ్ కానీ ఆ కంటెంట్ కోర్ సబ్జెక్ట్ మాత్రమే చెప్తున్నాయి. కానీ ప్రశ్నలు ఎక్కడి నుంచి వచ్చాయి? కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ నుంచి వచ్చాయి. అంటే ఎకానమీ చదివేటప్పుడు ఇప్పుడు కూడా మీరు ఏ పేపర్ అయినా చూడండి, గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కాదు, సివిల్స్ కాదు, ఏ పేపర్ చూసినా ఎకానమీలో ఎక్కువగా అడిగే విషయాలు ఏంటి అంటే కరెంట్ ఎకనామిక్ ఈవెంట్స్, ప్రస్తుతం జరుగుతున్నటువంటి మార్పుల మీద ఎప్పుడు కూడా ఎక్కువ బిట్లు వస్తాయి. అవి మీరు చదివితేనే మీరు ఎకానమీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కోర్ చేయగలరు. అవి మీరు తెలుసుకుంటే ఈ మార్కెట్లో పుస్తకాల్లో చదివినటువంటి సామాన్య అభ్యర్థి కన్నా మీకు గ్రూప్ 2 ఎకానమీ మెయిన్స్లో 20 to 25 బిట్స్ ఎడ్జ్ అనేది ఉంటుంది. ఇది నేను క్లియర్ కట్గా చెప్పగలను. అంటే 75 మార్క్స్కి వాళ్ళందరూ కూడా ఒక 30 దగ్గర ఆగిపోతే మీరు 55 to 60 వరకు చేయగలరు. ఎప్పుడు చేయగలరు? కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ మీద మీకు పట్టు ఉంటే చేయగలరు. మరి ఈ కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ ఎలా తెలుసుకోవాలి సార్ అంటే ప్రతిరోజు పేపర్ చదువుతూ నోట్స్ రాసుకోవాలి. అది మీకు సాధ్యమా? మీరు చేయలేరు. ఆ పని నేను చేస్తాను. ఆ పని ఫ్యాకల్టీగా నేను చేస్తాను. మీకు 2023 నుండి మీ పరీక్ష అయినంత వరకు కూడా ఎకానమీలో వచ్చినటువంటి కరెంట్ ఇష్యూస్ అన్నింటినీ కవర్ చేస్తాను. ఇంచుమించు ప్రతిరోజు కూడా ఒక వీడియో మీకు అందుబాటులో తెస్తాను కరెంట్ ఈవెంట్స్ మీద. మీరు ఎలాగా కోర్ సబ్జెక్ట్ చదువుకొని ఉన్నారు, మార్కెట్లో పుస్తకాలు అన్నీ దొరుకుతున్నాయి, కానీ కరెంట్ ఎకానమీ అనేది ఎక్స్క్లూజివ్గా నేను చేస్తాను. ప్రతిరోజు కూడా ఒక వీడియో మీకు అందిస్తాను. 2023 నుండి ఎకానమీలో వచ్చినటువంటి ట్రెండ్స్ అన్నీ కూడా మీకు చెప్తాను. అది కూడా ఎలా చెప్తానంటే ఒక సిస్టమేటిక్గా చెప్తాను. ఒక సిస్టమేటిక్ అంటే ఒక యూనిట్, ఉదాహరణకి ఫస్ట్ యూనిట్ ఉంది. యూనిట్ 1లో నేషనల్ ఇన్కమ్ అనే పాఠం ఉంది. ఈ నేషనల్ ఇన్కంలో ఏం చేస్తామంటే కోర్ నేర్చుకుంటారు మీరు. నేనేం చెప్తానంటే నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్, ఈ సంవత్సరము ఈ జాతీయ ఆదాయ లెక్కలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఈ జాతీయ ఆదాయం ఎంత పెరిగింది, భారతదేశ వృద్ధి రేటు ఎంత పెరిగింది, అదేవిధంగా తలసరి ఆదాయం ఎంత, ఇవన్నీ కూడా చెప్తాను. రెండో టాపిక్ మనం తీసుకుంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. భారతదేశంలో వృద్ధి అనేది ఎలా జరుగుతుంది ప్రస్తుతం, ఆ వృద్ధికి కారణాలు ఏంటి, భారతదేశంలో వృద్ధి జరగాలి అంటే పేదరికం తగ్గాలి. పేదరికం తగ్గింపు అనేది ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక భాగం. దాన్ని భారత ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుంది? దీనిలో భాగంగా నీతి ఆయోగ్ని దానికి నోడల్ ఏజెన్సీగా నియమించారు. ఈ నీతి ఆయోగ్ ఏం చేసిందంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటి ఒక ఇండెక్స్ని రూపొందించింది. ఆ ఇండెక్స్ని మొట్టమొదటి 2021లో విడుదల చేసింది. రీసెంట్గా 2023 జూలైలో రిలీజ్ చేసింది. ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని నేను మీకు చెప్తాను. అదేవిధంగా మీరు చూస్తే తర్వాత మనం వెళ్తే పేదరికం తర్వాత నిరుద్యోగాన్ని భారతదేశ ప్రభుత్వం ఎలా అడ్రస్ చేస్తుంది, ఏ పథకాల ద్వారా అడ్రస్ చేస్తుంది, అదేవిధంగా నిరుద్యోగాన్ని కొలిచేవేంటి అనేది మీరు చూస్తే నిరుద్యోగానికి సంబంధించినటువంటి రీసెంట్ సర్వే ఏంటి, నిరుద్యోగం ఏ విధంగా ఉందని చెప్తుంది, నిరుద్యోగం రేట్ ఎంత ఉంది, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువ ఉంది, ఇవన్నీ కూడా నేను చెప్తాను. కాబట్టి మీరు అందరూ కూడా అదేవిధంగా బ్యాంకింగ్లోకి వెళ్తే యూపీఐకి సంబంధించిన విషయాలు, ఆర్బీఐ పాలసీకి సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా కరెంట్ ఎకానమీ బిట్సే మీకు వస్తాయి తప్ప స్టాక్ బిట్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి.
కాబట్టి మీరు కరెంట్ ఎకానమీ, నేను చెప్పినటువంటి కరెంట్ ఎకానమీని మీరు చక్కగా వీడియో చూస్తూ నోట్స్ రాసుకుంటూ మీరు కానీ చదువుకుంటే ఖచ్చితంగా మీరు సామాన్య అభ్యర్థి కన్నా 20 నుంచి 25 మార్కులు యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. అదే మీరు ఎగ్జిక్యూటివ్ రావాలా, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉండిపోతారా, లేదంటే అసలు జాబ్ రాకుండా ఉండిపోతారని డిసైడ్ చేసేవి ఆ 20-25 మార్కులు. ఇంకే అభ్యర్థి కూడా నేను ఈరోజు చెప్తున్నాను మీకు, మనకన్నా ఇంకే అభ్యర్థికి కూడా అవి ఎక్కువ రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే కరెంట్ ఎకానమీ అనేది చాలా కీలకమైన పాత్ర. దాన్ని ఒక సిస్టమేటిక్గా చెప్పిన వాళ్ళు ఉండాలి. మీరు పేపర్లో చూసి నోట్స్ రాసుకోవచ్చు, కానీ మీరు డీవియేట్ అయిపోతుంటారు. అది ఎకానమీయా పాలిటీయా ఏంటనేది మీకు తెలియదు. రాసుకుంటే చాలా మంచిది. ఆ పని నేను చేస్తాను. మీకు గ్రూప్ 2 మెయిన్స్, ఎకానమీ మెయిన్స్ అయినంత వరకు నా తోడ్పాటు మీకు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ మీరు చూసుకోండి. మీరు ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ చూసుకొని చక్కగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2లో పెద్ద ఆఫీసర్లు అవుతారని చెప్తూ ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.